Yes, my dear students, ఇప్పుడున్నటువంటి స్థితిలో ఆన్లైన్ టీచింగ్కు స్వాగతం సుస్వాగతం. మన ఇంటర్మీడియట్ బోర్డు వారు విద్యార్థుల కొరకు మంచి బోధనా సామర్థ్యాన్ని కలిగించాలని అనేక మంది ఉపాధ్యాయులు కష్టపడి పిల్లల కొరకు ఆన్లైన్ టీచింగ్ యొక్క ప్రోగ్రామ్స్ను తయారు చేయడం జరిగింది. మన కమిషనర్ గారు ఈ యొక్క డైరెక్షన్ ఇవ్వడం వల్ల మా ఉపాధ్యాయులందరూ కూడా వారి వంతు బాధ్యతగా ఆన్లైన్ టీచింగ్ ద్వారా పిల్లలకు విషయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయబడింది. వృక్షశాస్త్రంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సిలబస్ను మన రాష్ట్రంలో కూడా అదే సిలబస్ను పాటిస్తూ దాని ప్రకారంగా మీకు అనేక విషయాలు అందించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ టీచింగ్ ప్రారంభిస్తున్నాం. సో ఈరోజు మనము సెకండ్ ఇయర్లో వృక్షశాస్త్రంలో చెప్పుకునే టాపిక్స్ను మనం చెప్పుకోబోతున్నాం. చాప్టర్ 4 యూనిట్ 1 ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ అనేటువంటి టాపిక్ను మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో భాగంగా వాట్ ఈస్ ఫోటోసింథసిస్? సో వాట్ ఈస్ ఫోటోసింథసిస్ అనేటువంటి టాపిక్ పైన మొట్టమొదట మనం చెప్పుకోవాలి. ఇందులో ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్, వాట్ ఈస్ ఫోటోసింథసిస్, హౌ మెనీ పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్, and what is light reaction, the electron transport in light reaction, where the ATP and NADP is to used, and then C3 pathway, C4 pathway, photorespiration, factors affecting photosynthesis అనేటువంటి ఈ టాపిక్స్ పైన మనం ఇప్పుడు చర్చించుకుందాం. సో ఫోటోసింథసిస్ అనే దానికి సంబంధించి ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ విషయానికి వస్తే, యాక్చువల్లీ ఫోటోసింథసిస్ ఈజ్ ఎ physiochemical process by which they are light energy to drive the synthesis of carbohydrates. ఇదొక భౌతిక రసాయనిక చర్యగా మనం భావిస్తాం. భౌతికంగా లభించేటటువంటి చుట్టూ వాతావరణం ఉన్నటువంటి కారకాలను మొక్కలు ఉపయోగించుకుంటాయి. నేల నుంచి నీరు, వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ మరియు సన్లైట్, సూర్యరశ్మి యొక్క సమక్షంలో మొక్కలు పత్రహరిత సహాయంతో కిరణజన్య సమయక్రియను జరుపుకుంటాయి. కిరణజన్య సమయక్రియ జరగడము సర్వజీవులకు ఆహారంగా లభిస్తుందనేది మనకందరికీ తెలుసు. స్వయం పోషకాల వల్లనే సర్వజీవులకు ఆహారం లభిస్తుంది. The use of energy from sunlight by plants doing photosynthesis is the basis of life on earth. It is a primary source of all food on earth. It is also responsible for the release of oxygen into atmosphere. So it is responsible for releasing of oxygen in atmosphere అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే రియలీ గ్రేట్. అన్ని జీవులకు
కావలసినటువంటి ఆక్సిజన్ సప్లై చేసేటటువంటి జీవులు మొక్కలు. Photosynthetic machinery and various reactions transferred light energy into chemical energy. ఫోటోసింథసిస్ లోపట చాలా రకాలైనటువంటి రసాయనిక చర్యలు జరగడం వల్ల లైట్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కెమికల్ ఎనర్జీ అంటే ఏంటి? కెమికల్ ఎనర్జీ అనేది ఏటీపీ, NADPH2. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అండ్ NADPH2 అంటే రిడ్యూస్డ్ నికోటినమైడ్ అడినిన్ డైనిక్లోటైడ్ ఫాస్ఫేట్ అనేటువంటి అణువులు ఏర్పడతాయి. ఎలక్ట్రాన్ రవాణా వల్ల ఏర్పడేటువంటి అణువులు. ఈ అణువుల చేత ఆ ఎనర్జీ కర్బన స్థాపన కొరకు ఉపయోగపడతాయి. సో వాట్ యు నో అబౌట్ ద ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ గురించి మీకేం తెలుసు? క్రింది తరగతుల్లో కిరణీయ సమీకరణ గురించి చదువుకున్నారు. క్లోరోఫిల్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది అని మనం చెప్తూ ఉంటాం. క్లోరోఫిల్ అనేది ఎక్కడ ఉంటుంది? క్లోరోఫిల్ అనేటువంటిది పత్రహరితం లోపట గ్రానా థైలాకాయిడ్, స్ట్రోమా థైలాకాయిడ్ యొక్క త్వచాలలో ఈ యొక్క పత్రహరిత అణువులు ఉంటాయి. అందులో క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, కెరోటిన్, జాంతోఫిల్ అనేటువంటి వర్ణద్రవ్యాలు అక్కడ ఉంటాయి. వాటి యొక్క సహాయంతో కాంతిని గ్రహించి మొక్కలు కిరణీయ సమీక్రియకు పూనుకుంటాయి. ఇందులో విచిత్రం ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని శక్తివంతమైన కార్బోహైడ్రేట్స్ను తయారు చేసుకుంటాయి. ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ విషయానికి వస్తే చాలా రకాల అంశాలు మనకు గుర్తుకొస్తాయి. టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్, బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ ఉంది. బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ లోపల చాలా విషయాలు ఇక్కడ పరిశీలించడం జరిగింది. అందులో ఒక ఎలుక, ఒక క్యాండిల్, ఒక చిన్న మొక్క, మింట్ మొక్కను ఉంచి పరిశోధన చేయడం జరిగింది. ఈ ప్రయోగము మనకు అన్ని విషయాలను వ్యక్తం చేస్తుంది. మొక్కకు కావాల్సినటువంటి కార్బన్ డైఆక్సైడ్ క్యాండిల్ ఇస్తుంది. తర్వాత క్యాండిల్ కావాల్సినటువంటి ఆక్సిజన్ను, ఎలుకకు కావాల్సినటువంటి ఆక్సిజన్ను మొక్క ఇస్తుంది. సో క్యాండిల్ వెలుగుతూనే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఎలుక కూడా హ్యాపీగా తిరుగుతూ జీవిస్తుంది. ఎప్పుడు సాధ్యమైంది? మొక్క అందులో ఉన్నప్పుడే సాధ్యమైంది. మొక్క అందులో ఉన్నప్పుడే సాధ్యమైంది. కాబట్టి మొక్కకు సంబంధించినటువంటి విషయాలు పరిశీలిస్తే పూర్వంగా పరిశీలించినటువంటి పరిశోధనలు చూసినట్లయితే వెరిగేటెడ్ లీఫ్. సో వెరిగేటెడ్ లీఫ్ అనేటువంటి విషయానికి వస్తే ఆన్ టెస్టింగ్ దీస్ లీవ్స్ టు స్టార్చ్ ఇట్ వాస్ క్లియర్ దట్ photosynthesis occurred only in the green parts of the plant. అంటే వెరిగేటెడ్ లీఫ్లో అంటే మామూలుగా పత్రం లోపల రకరకాల రంగులు ఉంటాయి. ఒకటి ఆకుపచ్చ, పసుపు అనేటువంటి పత్రాలు మనం చూస్తూ ఉంటాం. దాన్ని వెరిగేటెడ్ లీఫ్ అంటారు. ఆ లీఫ్ లోపల ఎక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుంది అంటే ఓన్లీ గ్రీన్ కలర్లో ఉన్న భాగాలను మాత్రమే జరుగుతుందని మనం నిరూపించడం జరిగింది. వెరిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని. ఇంకొక ప్రయోగం కూడా మనకు తెలుసు. ఆల్కహాలిక్ KOH, పొటాషియం హైడ్రాక్సైడ్ను ఉపయోగించి మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటారు దీన్ని. మోల్స్ అర్ధ పత్ర ప్రయోగం. ఇందులో కూడా మనము కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగం ఇది. జార్లో ఉన్నటువంటి పత్ర భాగము నాకు ఆ కార్బన్ డైఆక్సైడ్ లభించదు. జార్ బయట ఉన్నటువంటి పత్ర భాగానికి కార్బన్ డైఆక్సైడ్ లభిస్తుంది.
దాని ప్రయోగం చేస్తే ఏమైందంటే చివరికి ఎక్కడైతే కార్బన్ డయాక్సైడ్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ కార్బోహైడ్రేట్స్ తయారవుతాయి. ఎక్కడైతే కార్బన్ డయాక్సైడ్ దొరకలేదో అక్కడ కార్బోహైడ్రేట్స్ తయారు కావని నిరూపణ చేయడం జరిగింది. సో we can state that carbon dioxide is essential for photosynthesis. This is converting into carbohydrates అనే విషయము ఇంకొక ప్రయోగం కూడా ఉంది. ఇక ఇంకొక విషయం ఏమిటంటే లైట్ స్క్రీన్ ఎక్స్పెరిమెంట్. లైట్ స్క్రీన్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది ఇంకొక ప్రయోగము. ఈ ప్రయోగం లోపల మనము లైట్ స్క్రీన్ పరికరాన్ని పత్రానికి అమర్చి పరిశోధన చేసినట్లయితే, ఎండకు ఉంచినట్లయితే ఎక్కడైతే కాంతి తగులుతుందో కాంతి తగిలిన భాగంలో మాత్రమే పిండి పదార్థాలు తయారైనాయి. ఎక్కడైతే కాంతి తగలలేదో అక్కడ పిండి పదార్థాలు తయారు కాలేదు అని నిరూపణ చేయడం జరిగింది. సో ఈ ఎక్స్పెరిమెంట్ ప్రకారంగా మనకేం తెలుస్తుందంటే ఫోటోసింథసిస్కు కాంతి అవసరం. లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. ఇట్ విల్ బీ కన్వర్టింగ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ అనే విషయాన్ని తర్వాత తెలుసుకోవడం జరిగింది. ఇదొకటి. ఇక నాలుగో ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇన్ ఫోటోసింథసిస్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ టు ప్రూవ్ ద ఆక్సిజన్ రిలీజ్డ్. కిరణీయ సమయక్రియలో ఆక్సిజన్ వెలువడింది అనే విషయాన్ని మనము ఫనల్ ఎక్స్పెరిమెంట్ లోపల చూడవచ్చు. మనకు ఒక ఫనల్ తీసుకొని అందులో హైడ్రిల్లా ఫనల్ ఎక్స్పెరిమెంట్ అంటారు దీన్ని. హైడ్రిల్లా మొక్కలను ఉంచి నీటిలో బీకర్లో నీళ్లు పోసి తర్వాత దానిపైన ఒక టెస్ట్ ట్యూబ్ ఏర్పాటు చేసి మనం ఎండలో పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క హైడ్రిల్లా ప్లాంట్లో నుంచి చిన్న చిన్న బుడగలు ఆ యొక్క టెస్ట్ ట్యూబ్లోకి పైకి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పైకి వస్తూ ఉంటాయో ఆ బుడగలన్నీ ఒక చోట చేరి వాయువుగా అక్కడ స్థిరపడతాయి. ఆ తర్వాత ఆ నీటి మట్టం బీకర్లో ఉన్నటువంటి నీటి మట్టం తగ్గుతూ వస్తుంది. టెస్ట్ ట్యూబ్ లోపల ఆ యొక్క నీటి మట్టం తగ్గుతూ వస్తుంది. అంటే ఆ వాయువులు పెరుగుతూ వస్తాయి. దీన్ని బట్టి మనకేం తెలిసింది అంటే ఫోటోసింథసిస్ లోపల ఒక వాయువు వెలువడుతుంది. ఆ వాయువే ఆక్సిజన్ అని నిరూపణ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా క్రింది స్థాయి తరగతుల్లో మీరు చదువుకున్నారు. ఏమని? ఆక్సిజన్ వెలువడుతుందని, కార్బన్ డయాక్సైడ్ అవసరమని, నీరు అవసరమని, తర్వాత కాంతి అవసరమని, పత్రహరితం అవసరమని నిరూపించే ప్రయోగాలు ఉన్నాయి. నీరు లేకపోతే మొక్క నివసించజాలదు. నీటి నుంచే ఆక్సిజన్ వెలువడుతుందని హిల్ రియాక్షన్ చెప్తుంది. ఓకే, సో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అనేటువంటి ఒక చిన్న రియాక్షన్ అనేది జరుగుతుంది. ఆ రియాక్షన్ వల్ల ఆక్సిజన్ వెలువడుతుందనే విషయాన్ని మనకందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఎర్లీ ఎక్స్పెరిమెంట్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఇంకొక ఎర్లీ ఎక్స్పెరిమెంట్ మనకు కనిపిస్తుంది. ఏమిటంటే అది జోసెఫ్ ప్రీస్ట్లీ అనేటువంటి శాస్త్రవేత్త. తన యొక్క ప్రయోగం లోపల సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ దట్ రిలీవ్డ్ దట్ ఎసెన్షియల్ రోల్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ది గ్రీన్ ప్లాంట్స్. సో ఎసెన్షియల్ రోల్ ఆఫ్ ఎయిర్, గాలి యొక్క ఉపయోగం చాలా ఉంది ఇన్ ద గ్రోత్ ఆఫ్ ది గ్రీన్ ప్లాంట్స్. Priestley, you may recall, discovered oxygen in 1774. Priestley observed that a candle burning in a closed space, a bell jar experiments are conducted. ఇక్కడ ఏంటంటే మనకు ఒక బెల్ జార్ లోపల ఒక చిన్న మింట్ ప్లాంట్, ఒక చిన్న క్యాండిల్, వెలుగుతున్న క్యాండిల్, ఒక చిన్న ఎలుక ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక ప్రయోగంలో